and welcome to IAC, the Indian Academy of Competitive Exams. Today we are going to discuss the Hindu editorial. Along with this, we are going to see some vocabulary based questions also. Okay, you can see the heading here, uh, missing the target. Whatever the target we have put, or Indian government has put itself the target. So the particular target is being missed by due to some circumstances. సో మరి అది ఎందుకు మిస్ అయింది, గల కారణాలు ఏంటి? ఓకే, నౌ ఎస్పెషల్లీ ఆన్ ద ఎకానమీ, ఆన్ ద ఎకానమీ దట్ ఈస్ రైట్ నౌ ఇన్ ఇండియా, భారత ఆర్థిక రంగము మరియు ద సెంటర్స్ గ్రోత్ టార్గెట్, ఆ వృద్ధి రేటు ఏదైతే పెట్టుకుందో, ఆ టార్గెట్, ఆ లక్ష్యం ఏదైతే పెట్టుకుందో ఇవాళ రీచ్ కాలేకపోయింది. దెర్ ఆర్ మెనీ సిచ్యువేషన్స్ బిహైండ్ దిస్. సో దోస్ సిచ్యువేషన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, సో బిఫోర్ దాట్ we are going to see the editorial. Before that, we are going to see vocabulary based questions. We call these are match the following based questions. Okay, na? See, let's talk. What are these based questions? Matching based questions. What we call this? Match the following based questions. Okay. Now, you take the first word here. Here you can see that we have 10 words and 10 options we have. So the first word you can take here, epigram. What is this epigram? How to understand this word? First of all, this is very important. Padam చూడగానే మనం ఏం అర్థం చేసుకోవాలి యాక్చువల్గా. సో అది మనం ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదం గురించి నేను చెప్తాను చూడండి. See, what is the meaning of gram? First of all, in English, you need to remember, guys, all of you. మనం మామూలుగా grammatical, grammar, diagram, anagram, monogram, epigram, telegram. So we heard of many times this word in the market, right? Gram means what in English? Gram means a letter. Letter means aksharamu. Yes or no? Letter means aksharamu. మనం ABCD, తెలుగు అయితే ఆ ఈ ఈ ఉ ఉన్నాయి కదా, వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రామ్ అంటే లెటర్, ఒక అక్షరం. ఇప్పుడు ఏబిసిడీలు ఉన్నాయి కదా, మనం చూడడానికి గ్రామర్ అంటాం. గ్రామర్ అంటే ఏంటి? ఇట్ విల్ టీచ్ యూ ద లెటర్స్ రిలేషన్షిప్ అమాంగ్ ద లెటర్స్, బిట్వీన్ ద లెటర్స్, వాటి మధ్యలో ఉండే సంబంధాన్ని గురించి చెప్పేది గ్రామర్. సో గ్రామ్ అనే పదం మీకు ఎక్కడ కనబడ్డా కూడా అర్థమైంది, ఒక అక్షరం మాట్లాడడం. అక్షరాలన్నీ కలిపితే పదాలు అవుతాయి, అంతే కదా. ఇప్పుడు మనం టెలిగ్రామ్ అంటాం. వై ఆర్ వి కాలింగ్ దట్ ఈస్ టెలిగ్రామ్? సో టెలి అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలి అంటే అర్థం ఏంటంటే వెరీ ఫార్ డిస్టెన్స్, సుదూరము. మీరు చాలా దూరం నుంచి ఒక లెటర్ పంపిస్తున్నారు కాబట్టి దట్ ఈస్ టెలిగ్రామ్. చూసారా ఇట్లా. సో టెలిగ్రామ్ అంటే అర్థం ఏంటి? యు ఆర్ సెండింగ్ ఎ లెటర్ ఫ్రమ్ ఎ లాంగ్ డిస్టెన్స్, వీఆర్ కాలింగ్ దిస్ ఎ టెలిగ్రామ్. ఇట్లా మోనోగ్రామ్ అనే పదం ఉంటుంది. మోనో అంటే అర్థం ఏంటి? సింగిల్ కదా. మోనో అంటే అర్థం ఏంటి? సింగిల్. అంటే సింగిల్ వర్డెడ్ లెటర్, అంటే అది ఒక పదం లాగా పనిచేస్తుంది. కానీ అందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఒకటే లెటర్ ఉంది. సో వీ కాల్ దట్ ఈస్ ఏ మోనోగ్రామ్ అని చెప్తా ఉంటాం. మరి డయాగ్రామ్ అంటా ఉంటాం. డయాగ్రామ్ అంటే అర్థం ఏంటి? డై అంటే ఎన్ని? రెండు. డై మీన్స్ టూ. అంటే డయాగ్రామ్ అంటే అర్థం ఏంటి అంటే ఆల్రెడీ ఒక చోట రిప్రజెంటేషన్ ఉంది, దాంతో పాటుగా రెండో రిప్రజెంటేషన్ ఇవ్వడాన్ని ఏమంటారు అంటే డయాగ్రామ్. అంటే ఆల్రెడీ ఒక బొమ్మ ఉంది అక్కడ, దాన్ని చూసి ఇక్కడ వేయడం, అంటే రెండో లెటర్ రాయడం అన్నట్టు. దట్స్ కాల్డ్ డయాగ్రామ్, అనాగ్రామ్, మోనోగ్రామ్, టెలిగ్రామ్. సో ఇప్పుడు ఏమన్నాడు? ఎపిగ్రామ్ అన్నాడు. మనకు తెలుసు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎపి. ఎపి మీన్స్ వాట్? ఎపి మీన్స్ అవుట్ సైడ్. వాట్ ఈస్ దిస్? అవుట్ సైడ్, బయటి వైపు. గ్రామ్ అంటే ఏంది? రాయడం. సో మామూలుగా ఎండోగ్రామ్, ఇప్పుడు ఎండో అని ఉంది. ఎండో అంటే మీనింగ్ ఏంటి? ఇన్సైడ్. ఎండో అంటే మీనింగ్ ఏంటి? ఇన్సైడ్, లోపల వైపు రాయడాన్ని ఏమంటారు? ఎండోగ్రామ్. సో ఈ పదాలు ఎక్కడైనా సరే ఇంగ్లీష్లో ఎండో అంటే లోపల, ఎపి అంటే బయట, గ్రామ్ అంటే ఏంటి? రాయడం. గ్రామ్ అంటే ఒక లెటర్, ఒక అక్షరం. ఐఎమ్ సారీ, రాయడం కాదు, ఒక లెటర్, ఒక అక్షరం. ఇప్పుడు ఎపిగ్రామ్స్ అంటే రాయబడినటువంటి అక్షరాలు. ఎపిగ్రామ్ అంటే మీనింగ్ ఏంటి? రాయబడినటువంటి అక్షరాలు.
So these are nothing but what? Some important poems, important scriptures, novels. We call them epigrams. అంటే ఒక రకమైనటువంటి చలోక్తులు, ఒక రకమైనటువంటి కొటేషన్స్. ద వేమనాస్ ఎపిగ్రామ్స్ అంటాం. వేమనాస్ ఎపిగ్రామ్స్ అంటే వేమన రాసినటువంటి పద్యాలు, వేమన రాసినటువంటి పోయమ్స్, చలోక్తులు. మనం చిన్నప్పుడు అక్బర్ బీర్బల్ కథల్లో వాడుకునే వాళ్ళం కదా. సో అట్లాంటి చలోక్తులను ఏమంటారంటే ఎపిగ్రామ్స్, చాటుపద్యాలు, కందపద్యాలు, కొటేషన్స్, స్లోగాన్స్, చలోక్తులు విసరడాన్ని ఏమంటారు? ఎపిగ్రామ్స్. అంటే రాయబడినటువంటివి అని చెప్పాలి. సో మరి ఆ పదం ఎక్కడ ఉంది? రాయబడినటువంటి అని చెప్పాల్సినటువంటి పదం ఎక్కడ ఉంది? షార్ట్ కట్లో చెప్పాలి, హాస్యోస్పదకంగా చెప్పాలి. హాస్యం అంటే ఇప్పుడు ఎవరైనా మనం ఇప్పుడు అంటాం కదా, ఇది పంచ్ డైలాగ్ అంటాం కదా. సో అలా పంచ్ డైలాగులు విసరడాన్ని ఏమంటారంటే ఎపిగ్రామ్స్ అని చెప్తా ఉంటాం ఇట్లా. ఓకే, సో మరి పంచ్ డైలాగులు కొంచెం హాస్యాస్పదకంగా చెప్పాల్సినటువంటి పదం ఎక్కడ ఉంది అంటే ఎస్, వీ హ్యావ్ ఇన్ ఆప్షన్ ఐ. దట్స్ వాట్ ఐఎమ్ మ్యాచింగ్ టు ఆప్షన్ ఐ. దేనికి మ్యాచ్ అవుతుంది? ఐకి మ్యాచ్ అవుతుంది. కాబట్టి 1 ఈస్ గోయింగ్ టు ఐ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ అదే పదం ఎపిగ్రాఫ్ అన్నాడు. ఎపి అంటే అవుట్ సైడ్ కదా, నేను రాస్తాను చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎపి అంటే అవుట్ సైడ్, బయటి వైపు అని చెప్పడాన్ని ఏమంటారు? ఎపి. మరి లోపల వైపు అని చెప్పడాన్ని ఏమంటారు? ఎండో. ఎండో అంటే లోపల. ఎపి, ఎపి అంటే బయట. సో అదే రాశాడు చూడండి. గ్రాఫ్, గ్రాఫ్ అంటే అర్థమైంది ఇంగ్లీష్లో. గ్రాఫ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే రైట్, రాయడం, చేతితో రాయడాన్ని ఏమంటారు? గ్రాఫ్. అదే ప్రింటర్ రాస్తే ప్రింటింగ్ అంటాం. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను నా చేతులతో రాస్తే రైటింగ్ అంటాను, అదే ప్రింటర్ రాస్తే ప్రింటింగ్ అంటాం. అర్థం ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. గ్రాఫ్ అంటే రాయడం. చాలా పదాలు ఉంటాయి కదా, ఇప్పుడు గ్రాఫిక్స్ అంటాము, ఇప్పుడు గ్రాఫైట్ అంటాం కదా. ఎందుకు గ్రాఫైట్ అంటాము? అది రాయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని గ్రాఫైట్ అని పేరు పెట్టారు, అంతే, అని ఏం లేదు. ఇది ఇలా చాలా పదాలు, కార్డియోగ్రాఫ్, కార్డియోగ్రాము, ఇట్లా గ్రాఫిక్స్, గ్రాఫాలజీ. సో వెర్ ఎవర్ యూ గో, గ్రాఫ్ ఈ సంథింగ్ రిలేటెడ్. ఇప్పుడు ఎందుకు క్యాలిగ్రఫీ అంటాం కదా, అంతే. ఇప్పుడు ఈ పదం చూడండి, ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్ కదా ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. సపోజ్ నేను గ్రాఫ్ అంటే ఏం చెప్పాను? రాయడం. గ్రాఫ్ అంటే ఏంది? ప్రింటింగ్ ఆర్ రైటింగ్. ప్రింటింగ్ ఆర్ రైటింగ్, RITING. గ్రాఫ్ అంటే ఏంటి? ప్రింటింగ్ ఆర్ రైటింగ్. చూసారా? సో ఇప్పుడు నేను అందమైనటువంటి చేవ్రాలను ఏమంటారు అంటే క్యాలిగ్రఫీ. క్యాలీ అనే పదం ఎక్కడొచ్చినా రిలేటెడ్ టు వాట్? బ్యూటిఫుల్, BEAUTY, బ్యూటీ రిలేటెడ్ వర్డ్. సో అందంగా చేత్తో రాయడాన్ని ఏమంటారు? క్యాలిగ్రఫీ. మరి బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ఏమంటారు? క్యాకోగ్రఫీ, CACO. క్యాకో అంటే అర్థం ఏంటి? బ్యాడ్. గ్రాఫీ అంటే రాయడం. మనం అంటాంగా కాకిరి బీకిరి, వాడేంద్రా కాకిరి బీకిరి రాస్తున్నాడు వీకాల్లో. సో దట్స్ అది కాకిరి బీకిరి కాదు, క్యాకోగ్రఫీ. క్యాకో అంటే బ్యాడ్, క్యాలీ అంటే గుడ్ ఆర్ బ్యూటిఫుల్. సో ఈ స్లాంగ్ మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు అక్కడేం వాడాడు? ఎపిగ్రఫీ అనే పదం వాడాడు. ఇప్పుడు ఎపిగ్రాఫ్ అని ఉంటాడు అక్కడ. ఎపిగ్రఫీ, ఎపిగ్రఫీ అంటే స్టడీ. ఆ శిలల మీద రాస్తూ ఉంటాం కదా, ఆ శిలా పలక శాస్త్రం అంటే దాని మీద రాసేటువంటి అక్షరాలు చెక్కేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఎపిగ్రఫీ. సింపుల్ మన భాషలో. ఇప్పుడు ఎపిగ్రఫీ అంటే ఏం చెప్పాలి? ఎస్, యూఆర్ రైటింగ్ సంథింగ్ ఆన్ ద దట్ ప్లేక్స్. ఆ రాతి మీద చెక్కడాన్ని ఏమంటారు? ఎపిగ్రాఫ్. అంటే ఏం చెప్తాం? రాళ్ళ మీద ఏం చెప్తాం? కొటేషన్ చెప్తాం. విశ్వదాభిరామ వినురవేమ, ఇట్లాంటి సత్యమేవ జయతే, ఇవన్నీ ఏమంటాం? వాటిని ఎపిగ్రాఫ్స్. అంటే మీరు ఎపి అంటే బయటి వైపు, గ్రాఫ్ అంటే రాయడం, అంటే అందరికీ అగుపడేటట్టు బయట రాయడాన్ని ఏమంటారు? ఎపిగ్రఫ్. ఆ శాస్త్రాన్ని ఏమంటారు? ఎపిగ్రఫీ. సో కాబట్టి ఆ కొటేషన్కి సంబంధించినటువంటి పదం ఇక్కడ ఉంది. ఎస్, ఇట్ ఈస్ ఇన్ ఆప్షన్ ఈ. సో కాబట్టి నేను దేనికి మ్యాచ్ చేస్తా? ఆప్షన్ ఈకి మ్యాచ్ చేస్తా. మీరు వినే ఉంటారు యాప్ట్. యాప్ట్ అంటే ఏంటి? సూటబుల్, కరెక్ట్. కరెక్ట్గా కొటేషన్స్ రాయడాన్ని ఏమంటారు? ఎపిగ్రాఫ్. ఏం లేదు, శిలా శాసనాలు వేయడం, శిలల మీద శాసనాలు రాయడం. శాసనాలు అంటే ఏంటి? ఎస్, అక్షరాలు. ఎపి అంటే బయటి వైపు. దట్స్ ఆల్. సింప్లీ రిమెంబర్, యాప్ట్ కొటేషన్స్, సూటబుల్ కొటేషన్స్, సరైనటువంటి కొటేషన్లు చెక్కడాన్ని ఏమంటారు? ఎస్, వి కాల్ దాట్ వర్డ్ ఎపిగ్రాఫ్. క్లియర్? సో నెక్స్ట్ ఎపిటాఫ్. ఇగో ఈ పదం కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చెప్పాము. ఇప్పుడు ఎపి అంటే బయటి వైపు, ఎండో అంటే లోపల, ఎపి అంటే బయట.
అంతెందుకు, ఇప్పుడు స్కిన్ ఉంది కదా, అంతఃచర్మాన్ని ఏమంటాం? ఎండోడర్మిస్, అంతఃచర్మము. మరి బాహ్య చర్మాన్ని ఏమంటారు? ఎపిడర్మిస్. ఎక్కడైనా పోండి, అది కామన్ లాజిక్. ఇప్పుడు ఏమన్నాడు? ఎపిటాఫ్ అన్నాడు. టాఫ్ అంటే మీనింగ్ ఏంటంటే డెత్ అండి. ఇంగ్లీష్లో ఏమైనా పదాలు ఉన్నాయంటే చాలా పదాలు దీని మీద రూట్ అయి ఉన్నాయి. టాఫ్ అంటే డెత్, మరణం. మీరు వినే ఉంటారు, ఇది థానాటోఫోబియా. ఫోబియా అంటే ఫియర్. తానా ఇగో తానా, తాఫ్ తానా. మనం అంటాంగా హిందీలో ఉनको తానాకో లేకే జాओ అంటా ఉంటారు. థానా అంటే జైలుకి పర్మనెంట్గా తీసుకోపోతే ఇక డెత్తే, యావజ్జీవ శిక్ష, డెత్ అన్నట్టే కదా. సో అట్లా గుర్తుపెట్టేసుకోవచ్చు మీరు. థానా మతలబ్ హిందీ మే ఏ మీనింగ్ హే, తానా మతలబ్ తో పోలీస్ స్టేషన్. సో థానాటోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డెత్. ఇక్కడ తానా అంటే దగ్గరగా ఉన్న చూడండి. సో టాఫ్ అంటే మీనింగ్ ఏంటంటే డెత్. ఎపి అంటే బయట, అంటే చనిపోయిన వారి యొక్క ఆ సమాధి మీద రాసేటువంటి అక్షరాలను ఏమంటారు? ఎపిటాఫ్. వారి పేరు, ఊరు, ఇట్లా మంచి చెడుగులు అని రాస్తారు కదా. సో అలా రాయడాన్ని ఏమంటారు అంటే ఎపిటాఫ్. దాని మీద రాయడం. ఎపి అంటే పైన. సో మరి అది డెత్కు సంబంధించిన పదం ఎక్కడ ఉంది? ఇన్స్క్రిప్షన్ ఆన్ ఏ గ్రేవ్ లేదా టూంబ్, సమాధి మీద రాసినటువంటి చెక్కినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అంటే చెక్కడాలు, అక్షరాలు. ఇప్పుడు ఎక్కడ ఉంది ఆ పదం? ఎస్, ఇట్ ఈస్ ఇన్ you see that it is in G. So I am matching to option G. Close. Next epithet. ఇక్కడ చూడండి, అది అయిపోయింది కదా. ఇప్పుడు గుర్తుపెట్టేసుకోండి, టాఫ్ అంటే ఏంది? డెత్. నెక్స్ట్ ఎపిథెట్. ఎపి అంటే బయట, థే. మీరు ఇంగ్లీష్లో వినే ఉంటారు. థీ అంటే అర్థం ఏంటంటే గాడ్, జీఓడి, గాడ్, దేవుడు. మన చాలా పదాలు ఉన్నాయి దీని మీద. థియాలజీ అంటాం, స్టడీ ఆఫ్ రిలీజియన్స్. వాట్ ఈస్ రిలీజియన్? మతం అంటే ఏంటి? దేవుడే కదా. సో అట్లా కూడా ఇస్తాడు. స్టడీ ఆఫ్ రిలీజియన్స్ ఈస్ కాల్డ్ థియాలజీ. దేవుని నమ్మేవాడు థెయిస్ట్, నమ్మనేవాడు అథెయిస్ట్. అన్ని చోట్ల దేవుడు ఉన్నాను నమ్మేవాడు పాంథెయిస్ట్. ఇలా థీ అంటే గాడ్. సో ఎపిథెట్ అంటే మీనింగ్ ఏంటంటే, జనరల్గా దీని యొక్క మీనింగ్ ఏంటంటే దేవుళ్లకు నిక్ నేమ్స్ పెట్టడం. మీరు వినే ఉంటారు, దాశరథి ఈస్ ద ఎపిథెట్ ఆఫ్ లార్డ్ రామ. Dasharathy is the epithet of Lord Rama. Murari is the epithet of Lord Krishna. Balaji is the epithet of Lord Venkateshwara. అంటే వారి యొక్క నిక్ నేమ్స్, వారి యొక్క సార్థక నామములు. అంటే బయట పిలుచుకునే. ఎపి అంటే బయట, థీ అంటే గాడ్. దేవుని ముందుకు వెళ్ళి నువ్వు మురారి అంటే కుదరదు. నువ్వు బయట చలప్తిగా మాట్లాడు, తప్పలేదు. బట్ ఇట్లా వారి యొక్క నిక్ నేమ్స్ పెట్టడాన్ని ఏమంటారు? ఎపిథెట్. సో ఇండైరెక్ట్గా కొంచెం అయితే ఇది నెగిటివ్ టర్మ్లో రాశాడు యాక్చువల్గా. బట్ ఇది నేను కొంచెం పాజిటివ్ కాంటెక్స్ట్లో చెప్పాను. నెగిటివ్ కాంటెక్స్ట్లో తీసుకుంటే ఒకరిని కించపరచడమే కదా. ఇప్పుడు వాడి పేరు చక్కగా రాము అని ఉన్నది, ఈయన ఏమని పిలుస్తాడు? బంటు, పింటి, పింకు. ఇదా దేవుడి పేరు పెట్టారు, చక్కగా పిలుచుకోవచ్చు కదా. పిలువడు. బంటి అంటాడు, చింటూ అంటాడు, చిక్కి అంటాడు. ఏందో మరి ఇలా తక్కువ చేసి మాట్లాడడాన్ని ఏమంటారు? థీ అంటే గాడ్, దేవుడు పెట్టిన పేరుతో పిలువు. బంటి ఏంటి? సో అలా పిలవడాన్ని ఏమంటారు? కాస్త తక్కువ చేసి మాట్లాడడాన్ని ఏమంటారు అంటే ఎపిథెట్. బంటి ఈజ్ ద ఎపిథెట్ ఆఫ్ దట్ బాయ్ రాము. డోంట్ కాల్ ప్లీజ్ బంటి, రాము అని పిలువు. సో అలా తక్కువ చేసి మాట్లాడడాన్ని ఏమంటారు అంటే ఎపిథెట్. మరి తక్కువ చేసినటువంటి పదం ఎక్కడుంది? డిస్పరేజింగ్ హిమ్. మనం ఆల్రెడీ మాట్లాడాం. పార్ అంటే మీనింగ్ ఏంది? ఈక్వల్. ఇది కూడా చెప్తా చూడండి. పార్ అంటే మీనింగ్ ఏంటి? ఈక్వల్, సమానంగా చూసుకోవడాన్ని ఏమంటాం? పార్, EQUAL. చూడండి, మనం ప్యారిటీ అంటాం, అంటే మీనింగ్ ఏంటి? ఈక్వాలిటీ. మరి డిస్పారిటీ అంటే ఇన్ఈక్వాలిటీ. చూసారా, డిస్పారిటీ అంటే ఇన్ఈక్వాలిటీ. మనం పారలెలోగ్రామ్ అంటాం, అంటే సమానంగా ఉన్నటువంటివి, ఈక్వల్గా ఉన్నటువంటి భుజాలు. పారలెలోగ్రామ్. మరి మనం పియర్ అంటాం కదా. ఇప్పుడు మార్కెట్లో ఈ పదం ఉంది, పియర్. ఈ పియర్ అనే పదం ఏడికెళ్ళి వచ్చింది? పార్ అనే పదం నుంచి వచ్చింది. పియర్ అంటే పార్, నాతో సమానంగా చదువుకునే వాళ్ళు, నాతో సమానంగా పనిచేసేవారని పియర్స్. పార్ ఈక్వల్. సో ఇట్లా
పక్కవాడిని కాస్త క్రిటిసైజ్ చేసి మాట్లాడడాన్ని ఏమంటాం అంటే డిస్పారేజింగ్. డిస్ అంటే అర్థమైంది నెగటివ్ కాంటెక్స్ట్ కదా, నో అన్నట్టు కదా. అంటే మనతో సమానంగా లేకుండా వారిని కాస్త తక్కువ చేసి మాట్లాడడాన్ని ఏమంటాం? డిస్పరేజింగ్ సమ్వన్, క్రిటిసైజింగ్ సమ్వన్, డిబేజింగ్ సమ్వన్, డివాల్యూయింగ్ సమ్వన్, మిటిగేటింగ్ సమ్వన్, లైక్ దిస్. క్లియర్? సో ఇట్లా మనం పదాలు రాస్తూ ఉంటాం అన్నట్టు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎపిథెట్ అంటే దేవుడు పెట్టిన పేరుకు వీళ్ళు ఇంకొక పేరు పెట్టి బంటి, పింకు, చింకు అని పిలవడం అన్నట్టు. అంతే కదా? క్లియర్. నెక్స్ట్ ఎపిటోమ్. ఇగో ఇది చాలా ఇంపార్టెంట్. ఇగో చూడమ్మా, ఎపి అంటే బయట, టోమ్ అంటే ఇగో ఈ పదం చాలా ఇంపార్టెంట్. టోమ్ అంటే అర్థం ఏంటంటే టు కట్, సియుటి కట్ అని మీనింగ్ వస్తుంది ఇంగ్లీష్లో. టోమ్ అంటే కట్. మీరు ఈ పదం వినే ఉంటారు, బయట మార్కెట్లో పెద్ద ఎత్తున మనకు అవైలబుల్గా ఉంటుంది, బట్ నేను రాస్తాను క్లియర్గా. అయితే టోమ్ అనొచ్చు, టోమీ అంటే ఆపరేషన్ అయిపోతుంది, స్టడీ అవుతుంది. సరే ఏదైనా సరే విచ్ మీన్స్ టు కట్. టామీ మీన్స్ టు కట్. ఇప్పుడు ఆపరేషన్ అయింది అంటాం. వాట్ ఈజ్ ఆపరేషన్? కట్టింగే కదా, సిజేరియన్ చేయడమే కదా ఆపరేషన్ అంటే. కిడ్నీ ఆపరేషన్ అయింది అంటాం. కొంచెం ఇన్ఫార్మల్గా మాట్లాడుకుంటే కట్టింగ్, కిడ్నీని కట్ చేసి దాన్ని ఏదో చేసి కొత్తగా చేశారు అని చెప్పడాన్ని మనం కొంచెం ఫార్మల్గా ఆపరేషన్ అయింది అంటాం. అయితే ఇది ఇన్ఫార్మల్గా ఏంది? కట్టింగే కదా. ఫార్మల్గా ఆపరేషన్, ఇన్ఫార్మల్గా కట్టింగ్ అని మనం సమాజంలో వాడదాం. అంతేగాని మరి కిడ్నీ కట్ చేశారా పద్ధతి కాదు కదా. కిడ్నీ ఆపరేషన్ అయిందంట, రెస్ట్ తీసుకుంటున్నాడు, ఓకే ఓకే, లైక్ దట్. సో ఇప్పుడు దీన్ని కిడ్నీ ఆపరేషన్ ఇంగ్లీష్లో ఏమంటారు అంటే లీథోటమీ, LITHO. లీధో. లీధో అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? స్టోన్ కదా. లీధో అంటే అర్థం ఏంటి? స్టోన్. స్టోన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి మన బాడీలో అంటే కిడ్నీస్లోనే కదా. చక్కగా వాటర్ రాకపోతే స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో మన స్టోన్స్ బయట తీయడాన్ని, కట్ చేసి బయట తీయడాన్ని ఏమంటారు అంటే లీథోటమీ. మీరు వినే ఉంటారు మోనోలిథిక్ ఏజు, పాలిలిథిక్ ఏజు. లిథో అంటే స్టోన్ అండి. శిలాయుగం, నవీన శిలాయుగం, రాతి యుగం అంటాం కదా, అక్కడ ఇదే పదం వాడారు. లీధో అంటే స్టోన్, దట్స్ ఆల్. లీథోటమీ అంటే ఆపరేషన్ డన్ టు ద కిడ్నీ స్టోన్స్. మరి ఆపరేషన్ డన్ టు ద బ్రెయిన్ ఏమంటారు అంటే లోబోటమీ. చూడండి, లోబో. లోబో ద వర్డ్, రిమెంబర్ బీ ఫర్ బ్రెయిన్. ఆపరేషన్ డన్ టు ద బ్రెయిన్. బ్రెయిన్ కి ఆపరేషన్ జరిగితే ఏమంటారు? ఎస్, లోబోటమీ అని చెప్పాలి. మీరు వింటే ఉంటారు ట్రాకియోటమీ, TRACHEO, ట్రాకియోటమీ. ట్రాకియో అంటే మీనింగ్ ఏంటి? ఆ విండ్ పైప్. మనకి ఇప్పుడు గాలిగొట్టం ఉంది కదా, విండ్ పైప్, మనం శ్వాస తీసుకుంటాం. ఒకవేళ దానికి గనక ఆపరేషన్ జరిగితే ఏమంటారు అంటే ఎస్, వీ కాల్ దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. వాట్ వీ కాల్ దట్ వర్డ్? ఎస్, వీ కాల్ దట్ ఈస్ ట్రాకియోటమీ. ఇట్లా పదాలు మార్కెట్లో ఉన్నాయి. టామీ అంటే మీనింగ్ ఏంటంటే కట్. ఆపరేషన్ డన్ టు ద బ్రెయిన్ ఈస్ కాల్డ్ లోబోటమీ. మీరు అనాటమీ అని వినే ఉంటారు. అంటే దాన్ని మొత్తంగా కట్ చేసి ఆ మెడికల్ స్టూడెంట్స్కి చూపించడం ఇస్ కాల్డ్ అనాటమీ, లోబోటమీ, ట్రాకియోటమీ. అయితే ఇంకో పదం ఇంట్రెస్టింగ్ వర్డ్ ఉంటుంది, మీరు వినే ఉంటారు యాటమ్. యాటమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆ మీన్స్ నో. అంటే యూ కెనాట్ కట్ ఫర్దర్లీ, దట్స్ కాల్డ్ యాటమ్. దాన్ని ఎందుకు యాటమ్ అంటామంటే ఇంకా అంతకు మించి మీరు కట్ చేయలేరు. యూ నీడ్ టు ఫీల్ దట్. అందుకే దాన్ని ఏమన్నారంటే యాటమ్. యాటమ్ మనం అంటాం కదా, ఇప్పుడు మాలిక్యూల్స్, యాటమ్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి కదా. యాటమ్ అనే ఒక ఎంటిటీని మనం ఫర్దర్గా కట్ చేయలేము ఇక. అందుకే దాని పేరు ఏం పెట్టారు? యాటమ్ అని పేరు పెట్టారు. అర్థమైందా? ఇట్లా. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి పదం ఏంటి అంటే ఎపిటామీ అన్నాడు. ఎపి అంటే మీనింగ్ ఏమని చెప్పాము? అవుట్ సైడ్. ఎపి అంటే మీనింగ్ ఏంటి? అవుట్ సైడ్. ఎపి అంటే అర్థం ఏంటి? అవుట్ సైడ్. ఇప్పుడు టామీ అంటే కట్. అంటే అతని నలుగురిలో నిట్టనీరులా చీరినా కూడా అతని బాడీలో అదే కనబడుతుంది. దట్స్ కాల్డ్ వాట్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్. ఎస్, వి కాల్ దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఎపిటోమ్. చెప్పిన లాజిక్ అర్థమైందా? అతన్ని బయట, ఎపి అంటే బయట, టామ్ అంటే కట్. నలుగురిలో నిట్ట నిలువునా చీరినా కూడా బయటికి కనబడేది ఆ భక్తినే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్దామంటే రామ. రామ ఈజ్ ద ఎపిటోమ్ ఆఫ్ మోనోగామి.
Rama is the epitome of brotherhood. Rama is the epitome of patience. Rama is the epitome of hard work. Rama is the epitome of lifestyle. Rama is the epitome of life. Whatever the patience, bearing of all the situations, we see that qualities, those qualities in Lord Rama. So Rama is the epitome of monogamy. ఏకపత్ని వ్రతుడు. నిలువునా చీరినా కూడా ఇంకొకరిని కన్నెత్తి కూడా చూడని వాడు ఎవరు అంటే లార్డ్ రామా. దట్స్ వాట్ మోనోగామి. సో అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఎపిటోమ్ అంటే మీనింగ్ ఏంటి. నిట్ట నిలువున చీరినా కూడా ఇంకొకటి రాదు అయిన అదే అని చెప్పడాన్ని ఎపిటోమ్ అంటాం. అంటే ఒక బ్రీఫ్ ఎగ్జాంపుల్, ఒక బ్రీఫ్ సమ్మరీ. దీన్ని ఎలా రాస్తామంటే ఎపిటోమ్ అంటే అర్థం ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్. పేషెన్స్, బాధ భరించేటువంటి కెపాసిటీ ఉన్నవాడు ఎవరు? ఎస్, లార్డ్ రామా. సో అని చెప్పడాన్ని ఏమంటారు? ఎస్, ఇన్ ఇంగ్లీష్ వీ కాల్ దట్ వర్డ్ ఎపిటోమ్. సో మరి ఆ పదం ఎక్కడ ఉంది అని చేసుకుంటే మనకు ఎస్ బ్రీఫ్ సమ్మరీ, చిన్నగా ఎంత వీలైతే అంత తక్కువగా చేసి చెప్పేటటువంటి పదం ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ ఇన్ ఆప్షన్ ఏ. సో దట్స్ వై వీఆర్ మ్యాచింగ్ టు ఆప్షన్ ఏ. క్లియర్? అండ్ నెక్స్ట్ ఈక్వానిమిటీ. మీకు తెలుసుగా ఈక్వా అంటే సమానం, ఈక్వల్. వాట్ అబౌట్ యానిమ్? యానిమ్ అంటే సోల్, SOUL కదా. సోల్ అంటే ఆత్మ, సోల్, మైండ్, స్పిరిట్. ఈక్వానిమిటీ. మనం యానిమల్ అంటాం, దాన్ని ఎందుకు యానిమల్ అంటాం అంటే అందులో సోల్ ఉంటుంది, స్పిరిట్ ఉంటుంది, ఆత్మ ఉంటుంది, మైండ్ ఉంటుంది. సో వీ కాల్ దట్ ఈస్ ఈక్వానిమిటీ. అంటే అన్ని కాలాల్లో సమానమైనటువంటి మైండ్, సోల్ మెయింటైన్ చేసేవాడే ఈక్వానిమస్ పీపుల్, ఈక్వానిమస్ బ్రెయిన్స్. వీ కాల్ లైక్ దాట్. సో మరి ఆ కంపోజర్, ఆ హార్మోనీ, ఆ పీస్, వేర్ ఇస్ దట్ వర్డ్? ఎస్, వీ హ్యావ్ దట్ వర్డ్ కంపోజర్. ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ ఆప్షన్ సి. సో వీఆర్ మ్యాచింగ్ టు ఆప్షన్ సి. నెక్స్ట్ ఈక్విటేబుల్. ఇది ఆల్రెడీ చూసాము. ఈక్వి అంటే సమానంగా, ఈక్విట్ ప్లస్ ఏబుల్ కలిపితే ఈక్విటేబుల్, సమానమైనటువంటి హక్కులు రావాలి అనే ఒక పోరాటం. సో వేర్ వీ హ్యావ్ దట్ ఆప్షన్ అంటే ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ అని రావాలి. ఎక్కడుంది? ఎస్, ఇట్ ఈస్ ఇన్ ఆప్షన్ బి. క్లియర్? అండ్ నెక్స్ట్ ఈక్వి వోకల్. ఇది ఇంపార్టెంట్. ఈక్వి అంటే సమానము. వక్ అంటే మీనింగ్ ఏం చెప్పాము? ఎస్, వక్ మీన్స్ టు స్పీక్, మాట్లాడడం. వక్ మీన్స్ టు స్పీక్, మాట్లాడడాన్ని ఏమంటాం? వోకల్, వొకాషియస్. ఈ పదం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? విచ్ మీన్స్ టు స్పీక్, మాట్లాడడం కదా. మరి ఈక్వి అంటే మీనింగ్ ఏంటి? ఈక్వి అంటే అర్థం ఏంటి అంటే ఈక్వల్. ఈక్వి అంటే ఈక్వల్. చూడండి, ఈక్వి వోకల్ అంటే స్పీకింగ్ ఈక్వల్లీ, సమానంగా మాట్లాడడం. ఇప్పుడు చూడండి, ఈక్వి వోకల్ కి అపోజిట్ ఏంటి? ఈక్వి వోకల్. వాట్ ఈస్ ద అపోజిట్? అన్ఈక్వి వోకల్. అన్ఈక్వి వోకల్. ఈక్వి వోకల్ కి అపోజిట్ ఏంటి? అన్ఈక్వి వోకల్. ఈక్వి వోకల్ అంటే సమానంగా మాట్లాడడం. ఈ 2 ఎకరాల భూమి ఎవరిది అంటే వాళ్ళు 10,000 ఇచ్చారు కాబట్టి వాళ్ళదే అంటాడు, వీళ్ళు 20,000 ఇచ్చారు కాబట్టి వీళ్ళదే అంటాడు. అంటే సమానంగా మాట్లాడుతున్నాడు. అది కాదు కదా సర్పంచ్ అంటే. భూమి ఎవరిదో అన్ఈక్వివోకల్గా చెప్పాలి, సమానంగా మాట్లాడద్దు. ఏదో ఒకటి కుండబద్దలు కొట్టేసేయాలి, అంతేగాని నువ్వు ఎవరినో మేనేజ్ చేయాలి, దేన్నో మేనేజ్ చేయాలని సమానంగా మాట్లాడకూడదు కదా. అలా సమానంగా మాట్లాడుతుంది ఇండైరెక్ట్గా మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ? ఈక్వివోకల్ అంటే మీనింగ్ ఏం తీసుకుందాం? అన్క్లియర్ అని మీనింగ్ చెప్పచ్చా? ఎస్. మరి అన్ఈక్వివోకల్ అంటే ఎస్, వీ కెన్ స్పీక్ దిస్ వర్డ్ ఈస్ క్లియర్. ఈక్వివోకల్ అంటే అన్క్లియర్. మరి అన్ఈక్వివోకల్ అంటే క్లియర్, అంటే కుండ బద్దలు కొట్టేసాడు. మీరు 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఈ భూమి ఎవరిది అంటే ఆయనదని చెప్తాడు. సో ఇలా సమానంగా మాట్లాడకపోవడాన్ని ఏమంటారు? అన్ఈక్వివోకల్ అంటే క్లియర్. మరి ఈక్వివోకల్ అంటే అన్క్లియర్. సో ఇలా పదాలు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. అంబిగ్యువస్, AMBIGUOUS, అంబిగ్యువస్. అపోజిట్ ఏంటి? ఎస్, వి కాల్ అన్అంబిగ్యువస్. వాట్ ఈస్ దిస్? అన్అంబిగ్యువస్. యాంబి అంటే మీనింగ్ ఏంటి? ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంబి? యాంబి మీన్స్ టు, అంటే 2 వైపులా మాట్లాడడం, 2 దిక్కులా మాట్లాడడాన్ని ఏమంటారు? యాంబిగ్యువస్. ఏదో ఒకటి చక్కగా మాట్లాడకపోవడం.
ఆ ద్వంద్వ వైఖరితో మాట్లాడడాన్ని ఏమంటారు? అంబిగ్యూటీ, కన్ఫ్యూషన్, అన్క్లారిటీ. మరి అన్అంబిగ్యూస్ అంటే క్లియర్. ఇట్లా పదాలు ఉంటాయి. ఎన్కంబర్డ్, ENCUMBERED, ఎన్కంబర్డ్. అపోజిట్ ఏంటి? అన్ఎన్కంబర్డ్, సారీ, హియర్ యూ కెన్ సీ దాట్ ఇది సి, ENCUMBERED, unencumbered. That means what? Clear. సో ఈ 4 సినోనిమ్స్, ఆ 4 సినోనిమ్స్, ఈ అపోజిట్ గా ఉన్నవి యాంటోనిమ్స్. మొత్తం 8 పదాల సారాంశం కూడా ఒకటే బేసిక్. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎస్ ఆర్ నో? ఇది మీరు ఫోకస్ చేయాల్సినటువంటి పాయింట్. క్లియర్? సో కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి పదం ఏంటి చూడండి. ఇక్కడ ఈక్వివోకల్ అన్నాడు అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా మాట్లాడడం. కన్ఫ్యూజింగ్ అనే పదం ఎక్కడ ఉంది? ఎస్, ఇట్ ఈస్ ఇన్ ఆప్షన్ డి. సో దట్స్ వై ఐఎమ్ మ్యాచింగ్ టు ఆప్షన్ డి. క్లియర్? ఇక చూసారా, ఇక్కడ అన్ఈక్వివోకల్ అన్నాడు, ఇక్కడ సారీ ఈక్వివోకల్ అన్నాడు, ఇక్కడ ఈక్వివోకేట్ అన్నాడు. వోకల్ అంటే అడ్జెక్టివ్, ఎస్. ఏట్ అంటే ఏం రావాలి? వర్బ్ రావాలి. దట్స్ అ డిఫరెన్స్. దట్ ఈస్ అ డిఫరెన్స్. ఏట్ అని ఎక్కడైతే వస్తుందో వర్బ్. ఈక్వివోకేట్, ఈక్వివోకేటెడ్, ఈక్వివోకేటెడ్, ఈక్వివోకేటింగ్, ఈక్వివోకేట్స్. ఇట్స్ అ వర్బ్. సో కాబట్టి వర్బ్కు సంబంధించిన పదమే అందులో ఉండాలి. సే అని కనబడుతుంది. సో కాబట్టి మనం ఇప్పుడు 9th క్వశ్చన్ దేనికి మ్యాచ్ చేయొచ్చు? ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫ్. సీ దట్ క్లోజ్. ఎస్ అనో? ఇట్లా. అండ్ నెక్స్ట్ లాస్ట్ వర్డ్ హియర్ ఎర్యూడైట్ అన్నాడు. పిచ్చి పాండిత్యం అంటాం కొంచెం. అండ్ ఎర్యూడైట్ స్కాలర్, కొంచెం అంటే ఎక్కువగా పాండిత్యం గలవాడిని ఏమంటారంటే ఎర్యూడైట్ అంటాం. an erudite statement, erudite speech, ఇట్లా మనం ఈ పదాన్ని ఇలా మనం చెప్తా ఉంటాం. సో కాబట్టి దీనిలో కూడా మనకి పదాలు ఉన్నాయి. రుడిమెంటరీ అని ఒక పదం ఉంటుంది. చూడండి ఈ పదాలు చూడండి ఒకసారి. ఇఫ్ యూ సీ సమ్ టైమ్స్ లైక్ వాట్ ఈస్ దిస్, ఇప్పుడు చూడండి ఇంగ్లీష్లో మనకు సపోజ్ జనరల్గా ఈ పదాలు కనబడతా ఉంటాయి. ఆర్ఏడి లేదా RUD, which means what, you know, which means root, తల్లి వేరు. అందుకే మీరు చూడండి మనం రాడిష్ అంటాం, ముల్లంగి. వాట్ ఈస్ ముల్లంగి? ఇట్స్ ఎ రూట్. అదొక వేరు పదార్థం. వి కాల్ దట్ ఈస్ ఎ రాడిష్. మనం అంటా ఉంటాం జనరల్గా ఇరాడికేటింగ్ ద డౌరీ సిస్టమ్ అంటాం. ఈ అంటే మీనింగ్ ఏమని చెప్పాం? అవుట్ సైడ్. రాడ్ అంటే రూట్. ఏట్, ఇరాడికేట్. చూడండి ఇరాడికేట్, ఏట్ అంటే ఏమొస్తుంది? వర్బ్ కదా, ఇప్పుడే చెప్పాము. సో ఇరాడికేషన్ ఆఫ్ డౌరీ సిస్టమ్ అంటాం. అంటే కూకటి వేళ్లతో పీకి బయట పడేయడం ఇస్ కాల్డ్ ఇరాడికేషన్ ఆఫ్ డౌరీ సిస్టమ్, ఇరాడికేషన్ ఆఫ్ సతీ సహగమన్. సో ఇట్లా కూకటి వేళ్లతో పీకేయడాన్ని ఏమంటాం? రాడ్. వేరు అని చెప్పడాన్ని రాడ్. మనము రెడికల్ బిహేవియర్, రెడికల్ పీపుల్ అంటాం, వినే ఉంటావు. వాళ్ళు రెడికల్గా ఉంటారు చాలా, అంటే వాళ్ళకి పుట్టుకతోనే బై బర్త్, రూట్ బై బర్త్ నుంచి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అందుకే వాళ్ళ కాస్త రెడికల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. మిలిషియా క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి ఆ విధంగా. యు అండర్స్టాండ్? సో కాబట్టి ఇట్లా మనం ఏమంటున్నామంటే రాడ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఎస్, రాడ్ మీన్స్ రూట్. రుడ్ అన్నా కూడా రూట్ అన్న మీనింగ్ వస్తుంది ఈ విధంగా. ఎస్ ఆర్ నో? ఎస్. సో కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఈ రుడిమెంటరీ అంటే బై బర్త్ నుంచి వాళ్ళు అలానే ఉంటారు. పుట్టుకతోనే వాళ్ళు ఆ భావాలు, ఆ భావజాలం, కొంచెం ఫ్యామిలీస్ ఆ విధంగా ఉంటే వాళ్ళ తండ్రి తల్లి కొంచెం అలాంటి భావాలు, కొంచెం స్కాలర్, చదువు పట్ల ఉండడం, చదువుల్లో తేలియాడము, పుట్టుకతోనే ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న వారిని ఏమంటారంటే ఎస్ ఎర్యూడైట్ పీపుల్ అని చెప్తాం. అర్థమైందా? సో ఈ విధంగా రూట్ అంటే గుర్తుపెట్టేసుకోండి, రూట్. సో కాబట్టి ఇప్పుడు ఈ విధంగా యూ మే టేక్ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ అండ్ యూ మే అనలైజ్ యువర్ సెల్ఫ్. యూ గెట్ more and more clarity on this topic. So hope you understand, guys. Almost we have discussed this 29 minutes. We have discussed this particular vocabulary, and now we are moving to the editorial session. Okay, let's go. So we have seen this already. Whatever the target is being put by our Indian government, that has not yet been reached.
So okay, but it's not that much drawback. We are trying hard to achieve our target, at least in this financial year. So that's what the writer's intention. Let's discuss. So I told you already, the main intention of reading the newspaper is to identify the grammatical things. Now vocabulary is different from grammar, okay? So when you read a sentence, you need to focus on the subject verb agreement and different parameters like prepositional phrases, conjunctional phrases, అవన్నీ కూడా పక్కన పెట్టాలి. సో చూద్దాం మరి ఒకసారి ఎలా చదవాలనే అంశం కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, లెట్స్ రీడ్ ఫ్రమ్ హియర్. ఓకే, లెట్స్ రీడ్. ఇండియాస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ slowed to a 6-month low in February to 2.9%, down from January's 5.2%. Revised estimates, and almost halved from last February's 5.6%. Last February means 2024. Now this February just now passed, no, 2025. Last February means 2024 February, 2024 ఫిబ్రవరి ఉంది కదా, అది దాంతో కంపేర్ చేస్తున్నారు. అప్పుడు ఎంత ఉంది? 5.6% ఉండేనంట. మరి ఇప్పుడు తగ్గింది అంటాడు. Let's check. Now I told you, you need to focus on the subject verb agreement. What is subject? India's industrial production growth. ఇగో ఇదంతా subject. And then what is a verb? Slowed. V1 or V2? Slowed అంటే నెమ్మదించింది, పడిపోయింది. Reduced, mitigated, lowered, slowed. ఎంతకు పడిపోయింది అంటే to a 6-month low. ఇగో స్లోవ్డ్ టు a 6-month low, 6 నెలల కనిష్టానికి పడిపోయిందంట. అంటే 6 నెలల్లో జరగాల్సినటువంటి ఒక కనిష్టం ఏదైతే ఉంటుందో అంతకు పడిపోయింది అని రైటర్ యొక్క ఉద్దేశం. ఇది ఏ నెల ప్రకారం చెప్తున్నాడు? ఇన్ ఫిబ్రవరి. ఇది ఏ నెలలో జరిగింది? 2025 ఫిబ్రవరి లెక్కల ప్రకారం చెప్తున్నాడు. ఇన్ ఫిబ్రవరి, 2025 ఫిబ్రవరి. ఎంతకు పడిపోయింది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ అంటే 2.9%. 2.9% దగ్గరగా వచ్చి కూర్చుంది ఇక్కడ. ఎక్కడి నుంచి మరి? అంతకుముందు ఎట్లా ఉండేది? జనవరిలో ఎక్కడ ఉండేది అంటే 5.2%. డౌన్ అంటే కిందికి పడిపోయింది. లోవర్డ్ ఫ్రమ్ జనవరీస్ 5.2%. అంతకన్నా ముందు, ఫిబ్రవరి కన్నా ముందు 2025 జనవరిలో ఎంత ఉండే? 5.2% ఉండే. మరి ఫిబ్రవరిలో చూసుకుంటే 2.9% అయింది. అంటే కమ్సే కమ్ హాఫ్కి పడిపోయింది అని దాని యొక్క మీనింగ్. ఇప్పుడు చూడండి, 5.2% ఎప్పుడంట? రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా చెప్తున్నారు ఈ డేటా. మరి ఎవరైనా కొంపదీసి గూగుల్లో కొట్టి చూస్తే గూగుల్లో వేరే ఆన్సర్ ఉండొచ్చు. అందుకే రైటర్ ముందుగానే చెప్తున్నాడు, ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా, పాత డేటా ప్రకారంగా కాదు, రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారంగా, రీఅనలైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారంగా ఈ డేటా పట్టుకొచ్చారంట. కాబట్టి మీరు గూగుల్లో కొట్టి చూడగానే వేరే ఉంటే పరిచయం అవ్వకండి, ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్ డేటా అని రైటర్ అంటున్నాడు. ఇప్పుడు ఇది ఒక సెంటెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి? ఇండస్ట్రియల్, ఇండియాస్, భారతదేశం యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్. వర్బ్ ఏంటి? స్లోవ్డ్. ఒక సెంటెన్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సెంటెన్స్ ఇక్కడ ఎండ్ అన్నాడు. ఎండ్ అంటే మీకు తెలిసి ఇది కంజంక్షన్ కదా. ఎండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే అడ్వర్బ్ గా తీసుకుంటాం. ఆల్మోస్ట్ హావ్డ్ అంటే మీనింగ్ ఏంటి? సగం అయిపోయింది. మనం హాఫ్ అంటాం కదా. హాఫ్ ఈజ్ ఎ నౌన్, హావ్ ఈజ్ ఎ వర్బ్. How, haved, having, halves. It's a verb. Like life, live. Life ante noun, live ante verb. Live, lived, living, lives. It's a verb. Just like that. Okay, ఇక్కడ కూడా. And India's industrial, ఇగో ఇదే సబ్జెక్టు దీనికి వాడుకున్నాడు. ఒకటే సబ్జెక్టు రెండు వర్బులు పెట్టాడు సార్. ఇగో ఇదే సబ్జెక్టు దీనికి వాడాడు. That's all. So India's industrial production growth halved, సగం అయిపోయింది. ఎప్పుడు? ఫ్రమ్ లాస్ట్ ఫిబ్రవరీస్ 5.6%. 2024 ఫిబ్రవరితో కంపేర్ చేస్తే ఇప్పుడు సగం అయిపోయిందంట. మరి 2024 ఫిబ్రవరిలో ఆ గ్రోత్ రేట్ ఎట్లా ఉండే అంటే 5.6%. ఇప్పుడు ఎట్లా ఉంది? 2.9%. అంటే కమ్సే కమ్ హాఫ్ అయిపోయింది అన్నట్టు. అందుకే ఈ పదం వాడాడు ఆల్మోస్ట్ అంటే నియర్ బై, అప్రాక్సిమేట్లీ, కమ్సే కమ్, నియర్ బై, దగ్గరగా, ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి. క్లియర్?
సో ఒకటే సబ్జెక్టు రెండు వర్బులు వాడుకున్నాడు, అతని ఇష్టం. మనం గుర్తించిన బాధ్యత మనది. అక్కడ వీటు, స్లోవ్డ్ అన్నా వీటు, ఏమా ఇది స్లోవ్డ్ అన్నా కూడా వీటు, హావ్డ్ అన్నా కూడా వీటునే. చూడండి వర్బులు కూడా బ్యాలెన్స్ అయినాయి చక్కగా, రెండు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే ఇచ్చాడు. ఎస్ ఆర్ నో? ఎస్, క్లియర్. అండ్ ద నెక్స్ట్ లైన్ వి ఆర్ మూవింగ్. ఫస్ట్ లైన్ ఇస్ క్లియర్. ద నెక్స్ట్ లైన్ వి ఆర్ మూవింగ్. లెట్స్ చెక్ దిస్ డిక్లైన్. మరి ఇప్పుడు ఈ 2024-25 కంపేర్ చేస్తే సగానికి పడిపోయింది కదా, ఆ పడిపోవడం, ఆ ఫాల్ ఏదైతే ఉందో అది, దాని గురించి మాట్లాడుతున్నాడు. దిస్ డిక్లైన్, ఈ పడిపోవడము, లైక్ ఈ ఫెయిల్యూరు అని దాని యొక్క మీనింగ్. దిస్ డిక్లైన్ వోస్, వర్బ్ ఏంటి? వోస్. బ్రాడ్ బేస్డ్, చాలా అంశాల మీద. బ్రాడ్ అంటే ఫుల్, టోటల్. బ్రాడ్ మీన్స్ వాస్ట్, చాలా అంశాల మీద ఆధారపడి ఉందంట. దిస్ డిక్లైన్ వాజ్ బ్రాడ్ బేస్డ్, చాలా అంశాల మీద ఆధారపడి ఉంది. ఏ అంశాలు అంటే చెప్తున్నాడు, ఎక్సెప్ట్ ఫర్. సో ఎక్సెప్ట్ అంటే ఇది కాకుండా, ఏది కాకుండా? ఎక్సెప్ట్ ఫర్ మార్జినల్ రైజ్. మార్జినల్ అంటే వెరీ మీడియం, మధ్యస్థ, చాలా తక్కువ, మినిమం. మార్జినల్ రైజ్ అంటే ఎదుగుదల. యాక్చువల్గా 2025లో ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ అనేది పడిపోయింది, కానీ ఒక్క రంగం మాత్రం కొంచెం మార్జినల్గా ఎదిగింది. మార్జినల్ రైజ్. వాట్ ఈస్ దట్ సెక్టార్? ఇన్ పవర్ ప్రొడక్షన్. ఈ విద్యుత్ ఉత్పత్తి ఉంది కదా, మనం ఇవాళ ఎలక్ట్రిసిటీ కాల్చుతున్నాం కదా, ఇది మార్జినల్ రైజ్ ఇన్ పవర్ ప్రొడక్షన్ ఆఫ్ 3.6%. అది ఎంతకు పెరిగింది అంటే 3.6% పెరిగింది. ఇంతకు ముందెంత ఉండే చెప్తున్నాడు, అప్ ఫ్రమ్, ఎదిగింది, దీనికన్నా ఎక్కువ ఎదిగింది. దేనికన్నా? చూడండి, జనవరి 3.4%, జనవరిలో ఎంత ఉండే? 3.4% ఉండే ఈ యొక్క పవర్ ప్రొడక్షన్. ఈ విద్యుత్ ఉత్పత్తి ఏదైతే ఉందో, ఇది ఈ యొక్క ఎనర్జీ సెక్టార్, ఈ పవర్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది జనవరిలో 3.4%గా ఉంటే ఈ ఫిబ్రవరిలో 3.6%కి పెరిగింది. అంటే జస్ట్ 0.2% పెరిగింది అని మనం ఫీల్ అవ్వాలి. క్లియర్నా? సో బట్ అంటే మళ్ళీ కంజంక్షన్. బట్ లెస్ దెన్ హాఫ్ ఆఫ్ లాస్ట్ ఫిబ్రవరి 7.6%. అంటే 2024 ఫిబ్రవరిలో ఎంత ఉండేనంట? చూడండి, లాస్ట్ ఫిబ్రవరి 7.6%. 2024లో 7.6%గా ఉండే పవర్ ప్రొడక్షన్. మరి 2025 సేమ్ అదే ఫిబ్రవరి నెలలో ఎంతకు వచ్చింది? 3.6%. అంటే కమ్సే కమ్ హాఫ్ అయిపోయింది కదా, లెస్ దెన్ హాఫ్. 3.6 డబుల్ ఎంత వస్తుంది? 7.2 కదా. మరి అక్కడ 7.6 ఉంది, అందుకే లెస్ దెన్ అన్నాడు. లెస్ దెన్ అంటే దానికన్నా తక్కువ, హాఫ్ కన్నా తక్కువ. హాఫ్ అంటే ఎంత? యాక్చువల్గా 7.6లో హాఫ్ ఎంత? ఎస్, 3. ఎంతకు రావాలి? 3.3. కానీ ఇక్కడ ఎంత ఉంది? 3.6 ఉంది అంటున్నాడు. దట్స్ వాట్ ద లాజిక్. సో లెస్ దెన్ హాఫ్ అంటే దానికన్నా తక్కువ, హాఫ్ కన్నా తక్కువ. 3.3 ఉండాలి, కానీ ఇప్పుడు ఎంత ఉంది? ఎస్, 3.6 ఉంది. కరెక్టేనా? ఎస్. ఇన్ పవర్ ప్రొడక్షన్ 3.6%, 7.2 అంటే ఎంత రావాలి? బై 3 కొట్టండి, 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఎస్, ఈ క్యాల్కులేషన్ చూడండి క్లియర్గా. దానికన్నా సగం రావాలి, అంటే సగం కన్నా తక్కువ ఉంది అంటాడు. 3.6 అంటే 7.2%. 7.2% ఇంకొంచెం ఎక్కువ పెరగాలి కదా, అది కూడా రాలేదు అని రైటర్ అంటున్నాడు. దట్స్ లాజిక్. ఓకేనా? సో కాబట్టి ఇది మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో వాట్ ఈస్ ద సబ్జెక్ట్? దిస్ డిక్లైన్, వర్బ్ ఏంటి? వాస్ బ్రాడ్ బేస్డ్, వివిధ అంశాల మీద ఆధారపడి ఉందంట. ఎక్సెప్ట్ ఒక రంగంలో మాత్రం మంచి ప్రతిభ కనబరిచింది. ఏ రంగం అంటే విద్యుత్ ఉత్పత్తి, పవర్ ప్రొడక్షన్. అప్పుడు ఎంత ఉండే అంటే ఇంత ఉండే, 3.4% ఉండే. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 3.6%కి వచ్చింది. 2 పాయింట్లు పెరిగింది అంతే. మరి ఈ 3.6% పెద్ద గణనీయమైనటువంటి మార్పేం కాదు. 2024 ఫిబ్రవరితో కంపేర్ చేస్తే సగానికి సగం కూడా లేదు అక్కడ అంటాడు. సగానికన్నా తక్కువ ఉంది, లెస్ దెన్ హాఫ్. ఇది పాయింట్. క్లియర్? అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వైల్ అన్నాడు కదా. వైల్ అంటే మీకు తెలుసు, కంజంక్షన్, హ్యాపెనింగ్ సైమల్టేనియస్ యాక్షన్స్కి రాస్తాం కదా. వైల్ ఇదే సమయంలో చెప్తున్నాడు. ఏం జరిగిందంట? మైనింగ్, కొన్ని రంగాల గురించి చెప్తున్నాడు. గనుల తవ్వకం, మైనింగ్, అది కోల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఐరన్ కావచ్చు. సో మైనింగ్, ఇగో ఇది సబ్జెక్ట్ ఇక్కడ. గనుల తవ్వకం, మైనింగ్. వర్బ్ ఏంటి? విట్నెస్డ్. విట్నెస్డ్ అంటే ప్రూవ్డ్, నిరూపించింది, ప్రూవ్డ్, సాక్షిభూతం అయ్యింది. ఎంత? గనుల తవ్వకంలో
ఎంత లాభాలు సాధించింది? ద స్టీపెస్ట్ డిక్లైన్ చాలా లోతుగా పడిపోయిందంట. లోతుగా ఎక్కడ కూర్చుంది పడిపోయి? టు 1.6% దిస్ ఫిబ్రవరి. ఈ ఫిబ్రవరి 2025 ఫిబ్రవరిలో గనుల తవ్వకం కూడా పడిపోయి చివరికి స్టీపెస్ట్ డిక్లైన్ టు 1.6% దిస్ ఫిబ్రవరి. ఈ 1.6% దగ్గర వచ్చి కూర్చుందంట ఆ యొక్క గనుల తవ్వకం. సో మరి ఇంతకుముందు ఎక్కడ ఉండే ఈ యొక్క పర్సంటేజు అంటే ఫ్రమ్ 8.1% లాస్ట్ ఇయర్. 8.1% ఎక్కడ, 1.6% ఎక్కడ? సగానికి సగం కూడా ఈసారి అభివృద్ధి సాధించలే అని రైటర్ యొక్క ఉద్దేశం. లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో ఏ సమయంలో ఇచ్చాడా? ఇక ఫిబ్రవరి అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ అయింది. ఇచ్చాడు 1.6% దిస్ ఫిబ్రవరి. 2025 ఫిబ్రవరిలో గనుల తవ్వకం ఎంత పర్సంటేజ్ దగ్గర కూర్చుంది? 1.6%. ఇదే గనుల తవ్వకము 2024 ఫిబ్రవరి పోయిన సంవత్సరంలో ఎక్కడ ఉండే? 8.1% దగ్గర ఉండే. అంటే ఎంత పడిపోయిందో చూడండి అందరి యొక్క మీనింగ్ ఇక్కడ. సో మరి ఇది ఒక రంగం. ఇప్పుడు ఇది ఏ రంగం గురించి చెప్పాడు? మైనింగ్. మరి ఇదే సమయంలో వైల్ అంటే ఈ వైల్ ఇక్కడ జోడి చేయాలి. వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇగో సబ్జెక్ట్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగం. ఆల్మోస్ట్ హావ్డ్, చూసారా? ఆల్మోస్ట్ అంటే అడ్వర్బ్, హావ్డ్ అంటే వర్బ్. హావ్డ్ అంటే చెప్పాం కదా, సగం అయింది. హాఫ్ అంటే నౌను, హావ్ అంటే వర్బ్. ఈ నౌన్ను ముట్టుకునే అవకాశం లేదు, వర్బ్ను ముట్టుకోవచ్చు. హావ్, హావ్డ్, హావ్డ్, హావింగ్, హావ్స్. చూడండి 5 ఫార్మ్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఆల్మోస్ట్ హావ్డ్, సగం అయ్యి ఎక్కడ కూర్చుంది? 2.9% దగ్గర కూర్చుంది. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ 4.9% లాస్ట్ ఇయర్. ఇదే ఫిబ్రవరి పోయిన సంవత్సరం 4.9% ఉంటే మరి ఈ సంవత్సరం ఎట్లా ఉంది అంటే 2.9% దగ్గరనే ఉంది. అంటే సగానికి కమ్సే కమ్ 2.9 అంటే యాక్చువల్గా 3కి వెళ్ళి 5కి 6కి వెళ్ళిపోవాలి. సరే కొంచెం ఒక పర్సెంటేజ్ తేడా అక్కడ కనబడుతుంది. అట్లా రాస్తాడు, మనం అర్థం చేసుకోవాలి. క్లియర్? సో ఇప్పుడు ఈ వైల్ అనే ఒక పదము కంజంక్షన్గా భావిస్తే ఇది 2 సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుంది. ఫస్ట్ సెంటెన్స్ మైనింగ్ విట్నెస్డ్ అయిపోయింది. సెకండ్ సెంటెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హావ్డ్. ఇగో ఈ రెండింటిని జాయిన్ చేసింది ఎవరు? వైల్. క్లోజ్. నెక్స్ట్ ఫ్రమ్ యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ అన్నాడు కదా, ఇది ప్రిపోజిషన్ అవుతుంది, సబ్జెక్ట్ కాదు. ఫ్రమ్ యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్, అదే ఉపయోగిత వర్గం నుంచి తీసుకుంటే, యూజ్ బేస్డ్ అంటే వాటిని ఉపయోగించుకోవడం. మరి ఈ వర్గం నుంచి కనుక తీసుకుంటే ఇప్పుడు వస్తువులను మనం ఉపయోగిస్తాం కదా. ఇప్పుడు ఏసీ ఉంది, టీవీ ఉంది, ఇప్పుడు బోర్డు ఉంది, ల్యాప్టాప్ ఉంది, లైట్లు ఉంది, ఇవన్నీ ఉపయోగపడేటువంటి వస్తువులు. మనం పాలు, పెరుగు, పండ్లు వీటన్నిటిని ఉపయోగించుకుంటాం. ఆ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఏంటంట, ద స్టీప్ డిక్లైన్. ఇప్పుడు ఈ పడిపోవడం ఏదైతే ఉందో, ఈ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, ద స్టీప్ డిక్లైన్ ఎక్కడ? ఇగో చెప్తున్నాడు ఎక్కడ అంటే ఇన్ కన్స్యూమర్ డ్యూరేబుల్స్ అవుట్పుట్ టు అవుట్పుట్ అంటే ఉత్పత్తి, మళ్ళా ప్రొడక్షన్. ఇన్ కన్స్యూమర్ డ్యూరేబుల్స్ అవుట్పుట్ టు 3.8%. కన్స్యూమర్ డ్యూరేబుల్స్ అంటే ఎక్కువ కాలం మన్నికగా ఉండేటువంటి వస్తువులు. టీవీ కొనుంటే 10 సంవత్సరాలు వాడుకోవచ్చు, ఏసీ కొంటే 10 సంవత్సరాలు వాడుకోవచ్చు, ఓ ల్యాప్టాప్ కొంటే 20 సంవత్సరాలు వాడుకోవచ్చు. దీస్ ఆర్ వాట్? డ్యూరేబుల్ గూడ్స్. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి వినియోగదారునికి. మరి ఇట్లాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి ఎంత, అవుట్పుట్ అంటే ప్రొడక్షన్ ఎంత సాగింది? ఇగో అందులో కూడా స్టీప్ డిక్లైన్ ఉంది. కానీ ఎక్కడ కూర్చుంది? 3.8% ఫ్రమ్ 12.6% లాస్ట్ ఫిబ్రవరి. ఓ మై గాడ్. పోయిన సంవత్సరం 2024 ఫిబ్రవరిలో 12.6% ఉంటే ఈసారి జస్ట్ 3%, అంటే 3 ఇంతలు పడిపోయింది ఆల్మోస్ట్, కమ్సే కమ్. యాజ్ వెల్ యాజ్ ఇదే విధంగా, యాజ్ వెల్ యాజ్ అంటే అట్ ద సేమ్ టైం, దీని లాగానే ఇది కంజంక్షన్ అండి. యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ కాంట్రాక్షన్ ఫర్ ద 3rd month. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి, కాంట్రాక్షన్ అంటే తగ్గుదల. ప్రొడక్షన్ కాంట్రాక్షన్ ఫర్ ద 3rd month, 3వ నెల ఈ యొక్క ప్రొడక్షన్ ఉత్పత్తి అనేది పడిపోయిందంట. ఈ యొక్క కన్స్యూమర్ డ్యూరేబుల్స్లో ఏసీలు తయారు చేయడం, ఫ్రిడ్జ్లు తయారు చేయడము, ఇలా వివిధ రకాల కన్స్యూమర్ డ్యూరేబుల్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఉత్పత్తి కూడా పడిపోయిందంట గత 3 నెలలుగా. కాంట్రాక్షన్ అంటే కుచించుకుపోయింది.
ప్రొడక్షన్ కాంట్రాక్షన్ ఫర్ ద థర్డ్ మంత్ ఇన్ ఏ రో అంటే వరుసగా మూడవ నెల కూడా ఈ యొక్క ఉత్పత్తి రంగంలో వాటి యొక్క ఉత్పత్తి పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇది దేని గురించి మాట్లాడుకున్నప్పుడు కన్స్యూమర్ డ్యూరబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? ఆఫ్ కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్. ఇది ఇంకొక రంగం, కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్. ఇవి ఎంతకు పడిపోయాయంట? బై 2.1%. సో దేర్ వాజ్ ఏ 3.2% కాన్సెప్ట్. ఇంకొంచెం చెప్పండి, ఇగో చూడండి. ఇప్పుడు చూడండి, దీని మీనింగ్ ఏంటి? కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్ అంటే ఎక్కువ కాలం మన్నికగా లేనటువంటివి. ఇంతకుముందు చెప్పినట్టు అంటే పాలు, పెరుగు, కూరగాయలు, మీటు, ఎగ్స్, ఈ తినుబండారాలు ఎస్పెషల్గా ఈ యొక్క నాన్ డ్యూరబుల్, అదేనా నాన్ డ్యూరబుల్స్ అంటే ఎక్కువ కాలం మన్నికగా లేనటువంటి వస్తువులు ఏవైనా కానివ్వండి అవి. సో అందులో కూడా ఈ యొక్క తగ్గుదల చూడడం జరిగింది. ఎంత అంటే బై 2.1%. సో దాని పక్కన ఒక క్లారిటీ ఇచ్చాడు బ్రాకెట్లో, ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు బ్రాకెట్లో. ఏమిటా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే దేర్ వాజ్ 3.2% కాంట్రాక్షన్ ఇన్ జనవరి. జనవరిలో ఎంత తగ్గుదల ఉందంటే 3.2% కాంట్రాక్షన్ ఇన్ జనవరి లెక్కలు బయట తీశాడు. 2020 జనవరిలో 3.2% కాంట్రాక్షన్ జనవరిలో ఉండేనంట. ఇది పాయింట్. క్లియర్? సో ఇప్పుడు చూసారా, ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ సబ్జెక్ట్? ద స్టీప్ డిక్లైన్. వర్బ్ ఏంటి? ఇది వర్బ్. ఇండికేట్స్ మీన్స్ షోస్, డిస్ప్లేస్, సూచిస్తుంది. ఏం సూచిస్తుంది? ఇండికేట్స్ అ మార్క్డ్ డిక్లైన్. మార్క్డ్ అంటే అర్థం ఏంటి? క్లియర్ కట్. మనం ఇప్పుడు మార్క్ చేస్తాం కదా, ఇప్పుడు చదువుకున్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ అనుకో, మనం దాన్ని మార్క్ చేస్తాం. ఇట్లా ఎందుకు మార్క్ చేస్తాం? టు సీ క్లియర్లీ, టు అండర్స్టాండ్ క్లియర్లీ, టు గివ్ ద ఇంపార్టెన్స్ టు దట్ పర్టికులర్ వాల్యూ. దట్స్ వాట్ మార్క్డ్ డిక్లైన్. సో దిస్ స్టీప్ డిక్లైన్ ఇండికేట్స్ ఎ మార్క్డ్ డిక్లైన్ ఇన్ ఓవరాల్ కన్సంప్షన్ డిమాండ్. సో మొత్తంగా ఓవరాల్ కన్సంప్షన్ డిమాండ్ మనకి ఏదైతే ఉందో ఆ డిమాండ్ అనేది పడిపోయింది. మార్క్డ్ డిక్లైన్, చెప్పుకో విధమైనటువంటి పడిపోతా అక్కడ గమనించడం జరిగింది అని రైటర్ చెప్తున్నాడు. దిస్ ఇస్ వాట్ ద క్లారిటీ. రైట్, నౌ లెట్స్ రీడ్ దిస్ ఆల్ టుగెదర్. యా, నౌ యూ కెన్ సీ. సో దిస్ హ్యాస్ బీన్ despite a sharp dip in retail inflation. Now what is subject? This వర్బ్ ఏంటి? హ్యాస్ బీన్ అంటే జబ్సే అబ్ తక్, అప్పటి నుండి ఇప్పటి వరకు, ఎంతో కాలంగా అని మీనింగ్ వస్తుంది. దిస్ ఈజ్ అంటే ఇప్పుడు, ఈ క్షణం. హ్యాస్ బీన్ అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు, ఎంతో కాలంగా అని మీనింగ్ వస్తుంది. సో దిస్ హ్యాస్ బీన్ డెస్పైట్ అ షార్ప్ డిప్ ఇన్ రిటైల్ ఇన్ఫ్లేషన్. సో ఇదే విధంగా రీటైల్ ఇన్ఫ్లేషన్లో కూడా, అంటే ఈ యొక్క చిల్లర ధరల ఏమంటుంది దాన్ని? రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే చిన్న చిన్న వస్తువుల ద్రవ్యోల్బణం. సో అందులో కూడా షార్ప్ అంటే వెరీ క్లియర్, వెరీ అక్యురేట్. ఒక స్టీప్, వెరీ షార్ప్ అన్న మీనింగ్ వస్తుంది. సో డెస్పైట్ దెర్ హ్యాస్ బీన్ డెస్పైట్ అ షార్ప్ డిక్లైన్ అనే డిప్ అన్న రెండు ఒకటే, ఓకేనా? దెర్ హ్యాస్ బీన్ డెస్పైట్ అ షార్ప్ డిప్. ఈ డిప్ ఎక్కడ, ఈ డిక్లైన్ ఎక్కడ ఉంది అంటే ఇన్ రీటైల్ ఇన్ఫ్లేషన్. ఇది మరి రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి నాకు తెలియదు కదా, చెప్తున్నాడు రైటర్. పక్కనేమి ఇచ్చాడు? విచ్ అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు? ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ గురించి చెప్తున్నట్టు. ఏం చెప్తున్నట్టు? సో విచ్ వాజ్ డౌన్, అది కూడా పడిపోయిందంట. విచ్ వాజ్ డౌన్, ఎంతకు పడిపోయింది రీటైల్ ఇన్ఫ్లేషన్? 3.61% దిస్ ఫిబ్రవరి. మీ మొన్న ఫిబ్రవరిలో 3.61% పడిపోయింది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ 5.09% a year ago. ఇదే రీటైల్ ఇన్ఫ్లేషన్ సంవత్సరం కింద 5.09% దగ్గర కూర్చుంటే ఈ సంవత్సరం ఎంతకు పడిపోయింది రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే? ఎస్, 3.61%కు పడిపోయిందంట. విత్ లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎట్ 3.75%. చూడండి, ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ గురించి ఇచ్చాడు. ఇంకో ఇది కూడా ఒక ఫ్రేజ్. విత్ అంటే ప్రిపోజిషన్, సో ప్రిపోజిషన్ ఫ్రేజ్. విత్ అ లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎట్ 3.75%. ఎస్పెషల్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది రిటైల్ ఇన్ఫ్లేషన్లో ఇంకొక ఇన్ఫ్లేషన్, ఫుడ్ విషయం ఆడుకుంటే దాని గురించి చెప్తున్నాడు. విత్ ఏ లో
చాలా తక్కువ. ఫుడ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎట్ 3.75%. ఈ 3.75% దగ్గర ఏమి ఇచ్చాడు కామా. అంటే ఈ 3.75% గురించి రైటర్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ద లోయెస్ట్ ఇన్ లాస్ట్ 2 years. గత 2 ఏళ్లలో ఇది చాలా తక్కువ. అంటే మంచి శుభపరిణామమే కదా. గత 2 ఏళ్లలో 2023-24తో కంపేర్ చేస్తే 2025 ఈ ఫిబ్రవరిలో ఈ యొక్క ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది కాస్త తగ్గిందంట. 3.75% అయిందంట. ఇన్ఫ్లేషన్ తగ్గితే మంచిదే కదా అని మనం భావించాలి ఇక్కడ. సో దెర్ హ్యాస్ బీన్ డెస్పైట్ అ షార్ప్ డిప్ ఇన్ రిటైల్ ఇన్ఫ్లేషన్. సరే రిటైల్ ఇన్ఫ్లేషన్లో పెద్దగా ఈ మాంద్యం ఏం రాలేదు, ఈ ద్రవ్యోల్బణం ఏం జరగలేదు. రిటైల్ ఇన్ఫ్లేషన్లో పర్లేదు, రిటైల్ ఇన్ఫ్లేషన్ కాస్త తగ్గింది. ఇదే రిటైల్ ఇన్ఫ్లేషన్ సంవత్సరం కింద 5.09 దగ్గర ఉండే, కానీ ఈ సంవత్సరం ఏమైంది? కాస్త తగ్గింది. ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే మంచి పరిణామం అని మనం భావించుకోవాలి ఇక్కడ. పోయిన సంవత్సరం ఎంత ఉండేనంట? 5.09% ఉంటే ఈ సంవత్సరం 3.61% దగ్గర ఉంది. అంటే తగ్గింది కదా, మంచిదే కదా. ప్రొడక్షన్ తగ్గద్దు. ఇవరిదాకా మాట్లాడుకుంది ప్రొడక్షన్ గురించి, ఇప్పుడు మాట్లాడేది ఇన్ఫ్లేషన్ గురించి. ఇన్ఫ్లేషన్ తగ్గితే మంచిది, మనకే మంచిది. అందులో ఒక రంగం లాగాడు బయటికి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత తగ్గిందంట? 3.75%. అంటే జనాలు ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నారు, చక్కగా ఫుడ్లు కొనుక్కుంటున్నారు. జొమాటో, స్విగ్గీ, ఊబరు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి నుంచి ఫుడ్ కొనుక్కొని తింటున్నారంట జనాలు బయట. సో ద లోయెస్ట్ ఇన్ లాస్ట్ 2 years. ఇది గత 2 సంవత్సరాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువకు పడిపోయింది. శుభ పరిణామం అని మనం భావించాలి. సో నెక్స్ట్, దిస్ మేక్స్ ఇట్ ఆల్మోస్ట్ సర్టైన్. సర్టైన్ అంటే స్టేబుల్. వాట్ ఈస్ సబ్జెక్ట్ టు దిస్? ఈ తగ్గుదల ఏదైతే ఉందో వర్బ్ ఏంటి? మేక్స్. ఆబ్జెక్ట్ ఏంటి? ఇట్ అయిపోయింది. దిస్ మేక్స్ ఇట్ ఆల్మోస్ట్ సర్టైన్. సర్టైన్ అంటే స్టేబుల్, కన్ఫర్మ్ అన్న ఫమ్ అని మీనింగ్ వస్తుంది. బలంగా చేసింది. దట్. ఇప్పుడు దట్ అంటే ఏంటి? మళ్ళీ కంజంక్షనా? ఎస్, కంజంక్షన్. వాట్ ఈస్ ద వర్డ్ కాల్డ్ దట్? కంజంక్షన్. ఏమిటా కంజంక్షన్ చెప్పండి. ద గవర్నమెంట్స్ విష్. ఈ ప్రభుత్వం యొక్క కోరిక. విష్ అంటే ఏంది? కోరిక. ద గవర్నమెంట్స్ విష్. ఏమిటా కోరిక? ఫర్ అ మహాకుంభ్ లెడ్ స్పైక్. ఫర్ అ మహాకుంభ్ లెడ్ స్పైక్. మహాకుంభ్ ద్వారా మంచి లాభాలు గడించారు. స్పైక్ అంటే ఇంక్రీజ్, పెరుగుదల. మహాకుంభ్ వల్ల ఇది పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ వాడకం జరిగింది. వివిధ రకాలుగా ప్రజలు ఫుడ్ కొన్నారు. 60 కోట్ల మంది అక్కడ గ్యాదర్ కావడం జరిగింది. సో దానివల్ల ఎంతో రెవెన్యూ రావడం జరిగింది. గవర్నమెంట్ కోరిక అది. ఈ విధంగా రెవెన్యూ జనరేట్ చేయాలనుకున్నాడు. పల్లపుల్ల అయినా 50,000 సంపాదించాడు 20 రోజుల్లో. దట్స్ హ్యాపెండ్ ఇన్ మహాకుంభ్. ఆ విధంగా చెప్తున్నాడు. సో అదేవిధంగా ఫర్ మహాకుంభ్ లెడ్ స్పైక్ ఇన్ కన్సంప్షన్లో అంటే కన్సంప్షన్ పెరిగింది ఈ యొక్క మహాకుంభ్ వల్ల. సో ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? గవర్నమెంట్స్ విష్. ఆ వర్బ్ చూడండి, హ్యాస్ నాట్ మెటీరియలైజ్డ్. మెటీరియలైజ్డ్ అంటే రియాలిటీ. గవర్నమెంట్ యొక్క కోరిక ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం రియలైజ్ కాలేదు అంటున్నాడు. దీనివల్ల ఏమైంది? లీడింగ్ టు. ఇది ఎక్కడికి దారి తీసింది? లీడింగ్ టు. ఎక్కడికి దారి తీసింది అంటే లీడింగ్ టు ద లైక్లీహుడ్ ఆఫ్ ద సెంటర్స్. లైక్లీహుడ్ అంటే పాసిబిలిటీ. లైక్లీహుడ్ ఆఫ్ ద సెంటర్స్ జీడిపి ఎంత? 6.5% గ్రోత్ టార్గెట్ ఏదైతే ఉందో ఏ సంవత్సరానికి? ఫర్ ద 25 ఫిజికల్ బీయింగ్ మిస్డ్. ఫిజికల్ ఇయర్ అని ఇవ్వాలి. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో అది కాస్త మిస్ అయింది. గవర్నమెంట్ పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ కాలేదు అన్నట్టు ఒక ఉద్దేశం. సో నెక్స్ట్, ఫిబ్రవరి ఇండెక్స్. ఇది మళ్ళీ సబ్జెక్ట్. ఫిబ్రవరి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నంబర్స్. 2025 ఫిబ్రవరి గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? ఫిబ్రవరి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నంబర్స్. ఇది సబ్జెక్ట్. దీని వర్బ్ చూడండి, కోరిలేట్. కోరిలేట్ అంటే దీనికి లింక్ చేయడం, కంపేర్ చేయడం. కోరిలేట్ విత్ ద 14-month లో. 14 నెలల కనిష్టానికి పడిపోయిందంట. ఎప్పుడు? ఎక్కడ? ఏ రంగంలో అంటే ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సర్వే. ఈ సర్వేలో బయటపడిందంట. ఈ సర్వే పేరు ఏమి ఇచ్చారు? మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సర్వే. ఈ సర్వే ఎవరు కండక్ట్ చేశారు అంటే కండక్టెడ్ బై S&P అనే ఒక సంస్థ ద్వారా కండక్ట్ చేశారు. ఈ 56.3 ఏందో ఒకసారి కామెంట్లో చేయండి, నాకు అర్థం కాలేదు వాట్ ఈస్ దిస్ అనేది. సో ఆ సంస్థ కండక్ట్ చేసింది. ఫిబ్రవరి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ నంబర్స్
కోరిలేట్ విత్ ద 14 మంత్లో 14 నెలల కనిష్టానికి పడిపోయిన విధంగా ఆ ఆధారాలు చెప్తున్నాయి వారి యొక్క సర్వేలో అని చెప్తున్నాడు. ఈ విధంగా ఐఐపి నంబర్స్ ఆ డేటా బయట పెడుతున్నది. ఆ కోరిలేట్ అంటే ఆ డేటాని కంపేర్ చేస్తూ చెప్తున్నది. ఏం చెప్తున్నది అంటే 14 నెలల కనిష్టానికి పడిపోయింది. ఎంత పడిపోయిందని నంబర్ ఇవ్వలేదు, మనమే అర్థం చేస్తాం. అచ్చా ఇదైతే కోరిలేట్ విత్ 14 మంత్లో ఎట్ 56.3 వాట్ ఈస్ దిస్ పర్సంటేజా ఏంటి అని చెప్పలేదు. సో ఓకే, దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ ద సెకండ్ పారాగ్రాఫ్ ఈస్ ఫర్ యువర్ హోంవర్క్. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది సార్. సెకండ్ పారాగ్రాఫ్ ఫటాఫట్ చెప్పి మీకు క్లారిటీ ఇస్తాను, మీరే హోంవర్క్ చేసి. అంటే హోంవర్క్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ యూ పుట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇఫ్ ఎనీబడి puts that in the comment section, I shall give also reply with the correct subject verb agreement clarity. Okay, నేను ఫటాఫట్ క్లారిటీ చెప్తాను. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏం ఫోకస్ చేయండి, ఫటాఫట్ లేకపోదాం. లెట్స్ గో. సో దిస్ హైలైట్స్ 2 things. ఇప్పుడు చెప్పక తప్పట్లేదు, ఫటాఫట్. సో దిస్ హైలైట్స్ 2 things. 2 విషయాలని బలంగా చెప్తుంది మొత్తం కూడా. సో ద ట్రెపిడేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ట్రెపిడేషన్ అంటే ద అన్స్టెబిలిటీ, ద అలార్మింగ్ సిచ్యువేషన్, ఫియరింగ్, షివరింగ్, గజగజ వనకడం, మనం అంటాం కదా ట్రెంబ్లింగ్, లైక్ దట్. ద ట్రెపిడేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే తయారీదారులు గజగజ వణుకుతున్నారు. దేనికి? ఫేసింగ్ అన్ప్రెసిడెంటెడ్. వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు? అన్ప్రెసిడెంటెడ్ అంటే భూతో నా భవిష్యత్తు, ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా అని చెప్పడాన్ని అన్ప్రెసిడెంటెడ్ అంటాం. సో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే అన్ప్రెసిడెంటెడ్ గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టెనిటీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నారు ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్. ఫాలోయింగ్, మరి ఎందుకు ఇలా ఫేస్ చేస్తున్నారు? ఫాలోయింగ్ అంటే దేని తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ యాక్షన్స్. ఇవాళ ట్రంప్ అంటే విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాడు, రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నాడు, ఇండియాని కొంచెం కనికరించాడు అనుకోండి. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ యాక్షన్స్ మరియు అండ్ ద ల్యాక్ ఆఫ్ అన్ అపెటైట్ మీన్స్ ద డిజైర్, తినాలనే కోరిక, కొనాలనే కోరిక. ల్యాక్ ఆఫ్ అంటే తక్కువైపోవడం. ల్యాక్ ఆఫ్ అపెటైట్ అమాంగ్ కన్స్యూమర్స్. ఇవాళ కన్స్యూమర్స్ కూడా పెద్ద ఎత్తున వస్తువులు ఏం కొనాలనుకోవట్లేదు ప్రపంచ మార్కెట్లో. ఆ అపెటైట్ అనేది పడిపోయింది. ల్యాక్ ఆఫ్ అపెటైట్ అమాంగ్ కన్స్యూమర్స్. ఇవాళ ఎందుకంటే కార్ల ధరలు పెరిగిపోతున్నాయి, వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, ఎందుకంటే రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల అనా. సో ఇట్లా అంటే ఇప్పుడు ఈ ట్రంప్ ఇలా విధించినప్పటి నుంచి వాళ్ళలో ఒక భయం నెలకొని ఉంది మ్యానుఫ్యాక్చరర్స్లో. వాళ్ళు కూడా తయారీ కాస్త నెమ్మదించింది అని మనం అర్థం చేసుకోవాలి. మెనీ ఆఫ్ హూమ్, మరి చాలా మంది మ్యానుఫ్యాక్చరర్స్లో హ్యావ్ విట్నెస్డ్, వాళ్ళంతా సాక్షిభూతం అయ్యారు. ద వాల్యూ ఆఫ్ దేర్ అసెట్స్ ప్లమ్మెట్ అంటే సబ్మెర్జ్డ్, మునిగిపోయాయి. ఎందుకు మునిగిపోయాయి అంటే డ్యూ టు ఇండియన్ స్టాక్ మార్కెట్ వొలాటిలిటీ. భారతీయ స్టాక్ మార్కెట్ అనేది కూడా కాస్త వొలటైల్గా ఉంది, అన్స్టేబుల్గా ఉంది. అండ్ దట్ హ్యాస్ మిర్రర్డ్, ఇది సాక్షి అంటే ప్రతిబింబించింది. దట్ హ్యాస్ మిర్రర్డ్ ద పీక్స్ అండ్ ట్రౌస్ ఇన్ గ్లోబల్ ఎక్స్చేంజెస్. ఇవాళ ఈ స్టాక్ మార్కెట్లలో ఈ యొక్క పీక్స్ అంటే ఒక్కసారిగా పైకి ఎదగడము, ట్రౌస్ అంటే ఒక్కసారిగా పడిపోవడము, ఇలాంటివన్నీ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లో మనం చూస్తున్నాం. దానివల్ల అనిశ్చితి నెలకొని ఉంది. అండ్ నెక్స్ట్ దేర్ హ్యావ్ బీన్ గ్రీన్ షూట్స్. ఇక్కడ గ్రీన్ షూట్స్ అంటే ఏంటంటే షూట్ అంటే పైకి రావడం, అంటే ఆశలు చిగురించాడు, హోప్స్. సరే దేర్ హ్యావ్ బీన్ గ్రీన్ షూట్స్, కొన్ని ఆశలు కూడా ఉన్నాయి. హవెవర్, సరే మొత్తం నిరాశ ఏం కాదు. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే అమెరికాకు పెద్దగా ఎక్స్పోర్ట్ చేసింది ఏం లేదు. చైనా లాగా 4,000 బిలియన్ డాలర్ల డబ్బు ఎక్స్పోర్ట్స్ ఇలా పెద్దగా చేసింది ఏం లేదు. మన మార్కెట్ అంతా డొమెస్టిక్, మన ఇండియన్ మార్కెట్ అంతా డొమెస్టిక్గా ఉంటుంది. నాట్ లైక్ ఎక్స్పోర్టింగ్ ఓన్లీ టు అమెరికా. సో ఇప్పుడు ఎవరైతే అమెరికాకు భారీగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వారి యొక్క ఎకనామీ పడిపోయింది, మన ఎకనామీ పెద్దగా అఫెక్ట్ కాలేదు అనే యొక్క ఉద్దేశం అక్కడ, దాని యొక్క మీనింగ్ అది. సరే ఇప్పుడు ఏదైతే నష్టం జరిగిందో జరిగింది, కానీ దానివల్ల మనకు పెద్దగా నష్టపోయింది ఏం లేదు. ఎందుకంటే వీఆర్ డొమెస్టికల్లీ స్టేబుల్ కంపారిటివ్లీ టు ద ఎక్స్పోర్టింగ్ టు ద యుఎస్. ఇప్పుడు యూరోప్ లాంటి, కెనడా లాంటి దేశాలు తీసుకుంటే వాళ్ళు 90% ఆఫ్ దేర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్టింగ్ టు ద యుఎస్ ఓన్లీ. మరి ఇండియా అలా కాదు కదా, డొమెస్టిక్గా స్ట్రాంగ్గా ఉంది భారతదేశం అని రెడ్డి యొక్క ఉద్దేశం అదే ఇక్కడ. సో దేర్ హ్యావ్ బీన్ సమ్ హోప్స్, కొన్ని ఆశలు కూడా ఉన్నాయి ఇక్కడ.
మరి అంత పడిపోలేదు. సో విదిన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, మరి తయారీ రంగంలో గనక తీసుకుంటే విదిన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ which has the highest weightage of about 77% in the IIP, Indian ఇంతకుముందు రాసాడు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ అని. సో 14 out of 23 industry groups recorded growth this February from a year ago. పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే 23 రంగాల్లోకి వెళ్ళి 14 రంగాలు మంచి అభివృద్ధిని సాధించాయంట. మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మొత్తం ఇండియన్ జీడిపిలో 77% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి మనం లబ్ధి పొందుకుంటున్నాం. ఈ 23 మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 14 మంచి లాభాలు కనబరిచాయంట కంపారేటివ్లీ టు ద లాస్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ గ్రోత్ వాజ్ లెడ్ బై మోటార్ వెహికల్స్. మరి ఈ గ్రోత్ దేని ద్వారా మనం తీసుకుంటున్నాం అంటే మోటార్ వెహికల్స్, ఇంత ట్రైలర్స్ అంటాం కదా, ఇప్పుడు లారీ ట్రాక్టర్ ట్రైలర్స్ ఉన్నాయి కదా, అట్లాంటివి అన్నట్టు ట్రైలర్స్, సెమీ ట్రైలర్స్, ఇవి ఎంత పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఇస్తుందంటే 8.9%. సో నాన్ మెటాలిక్ మినరల్ ప్రొడక్ట్స్ 8% కాంట్రిబ్యూషన్ ఉంది. బేసిక్ మెటల్స్ వచ్చేసి 5.8% కాంట్రిబ్యూషన్ మన జీడిపిలో పాత్ర పోషిస్తున్నాయి ఇవి అంటున్నాడు. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ అంటే ముఖ్యమైనటువంటి వస్తువులు. ఓకేనా, రైట్. Capital goods output accelerated and improved to 8.2% from 1.7% last year. చూడండి, ఇండికేటింగ్, దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఇండికేటింగ్ రోబస్ట్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ఎయిడెడ్ బై massive rise in government spending. పెద్ద ఎత్తున ప్రభుత్వం ఇవాళ ఖర్చు పెడుతుంది డబ్బులను. అందువల్ల ఈ యొక్క క్యాపిటల్ గూడ్స్ అవుట్పుట్ అనేది కాస్త పెరిగింది భారతదేశంలో. ఎంతకు పెరిగింది? 8.2% పెరిగింది. పోయిన సంవత్సరం ఎంత ఉండే? జస్ట్ 1.7%. అండ్ నెక్స్ట్ దిస్ వాస్ డెస్పైట్ ద లిక్విడిటీ స్క్వీజ్. స్క్వీజ్ అంటే ఏంది? ఒకసారి లాక్కోవడం. ఇక్కడ స్క్వీజ్ అంటే ఏంది? పడిపోవడం. లిక్విడిటీ అనేది పడిపోయింది ఇండైరెక్ట్ గా. లిక్విడిటీ స్క్వీజ్ ఇన్ ఇండియాస్ బ్యాంకింగ్ సిస్టమ్ బై 1.7 trillion యాజ్ ఆన్ రైట్. ఎంత పోయిందంట బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి అంటే 1.7 trillion ఎగిరిపోయాయి యాజ్ ఆన్ February 20. ఇది చదివాం మనం ఇంతకుముందు ఎడిటోరియల్. February 20 డ్యూ టు ద మ్యాసివ్ ఫ్లైట్ అంటే ఎగిరిపోవడం, డ్యూ టు ద మ్యాసివ్ ఫ్లైట్ ఆఫ్ ఫారిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ హేవెన్ అంటే సేఫ్ ప్లేస్, ఇన్ సెర్చ్ ఆఫ్ హేవెన్ అసెట్ క్లాసెస్. ఓకే, అండ్ టు హెడ్జ్ మీన్స్ టు సేఫ్ గార్డ్, ప్రొటెక్ట్, టు హెడ్జ్ టు ప్రొటెక్ట్ అగైన్స్ట్ డెప్రిషియేటింగ్ రూపీ. ఈ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూపీ వాల్యూను అంటే డెప్రిషియేటింగ్ రూపీ అంటే రూపీ వాల్యూ పడిపోతున్నటువంటి ఈ సందర్భంలో మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎంత డబ్బు ఆవిరైపోయింది అంటే 1.7 trillion రూపీస్ అనేది ఆవిరైపోయినాయి అంట February 20 రోజు, ఒక్కరోజే. సో ఇట్లా నెక్స్ట్ ద సెంట్రల్ బ్యాంక్, ఇప్పుడు మన ఆర్బీఐ స్టెప్డ్ ఇన్, రంగంలోకి దిగింది బై ఇంజెక్టింగ్ అబౌట్ ₹2.8 lakh trillion ఇంటూ ద ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇది మనం చెప్పాము, ఇది డాలర్ రూపీ స్వాపింగ్ అని చెప్పాం. అంటే డాలర్ విలువ కలిగించుకొని రూపీ విలువలు పెంచుకోవడం అన్నట్టు అదే. సో ఆర్బీఐ ఏం చేసింది? స్టెప్డ్ ఇన్ బై ఇంజెక్టింగ్ అబౌట్ ₹2.18 trillion into the Indian banking system using rupee dollar swap arrangements. దేని ద్వారా తీసుకొచ్చింది అంటే యూజింగ్ రూపీ డాలర్ స్వాప్ అరేంజ్మెంట్స్ అనే ఒక ప్రక్రియ ఉపయోగించి భారత బ్యాంకింగ్ రంగంలోకి ఆర్బీఐ ఎంత డబ్బులు తీసుకొచ్చింది అంటే 2.18 trillion రూపీస్ తీసుకొని వచ్చింది. సో దట్ ఎండెడ్ ఆన్ March 24. మరి ఎప్పుడు జరిగింది స్వాపింగ్ అంటే మొన్న March 24 జరిగింది. ఇవాళ ఏప్రిల్ ఎంత? 15 కదా, March 24 జరిగింది. సో ద సెంటర్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కెన్ టేక్ సోలేజ్ అంటే రిలాక్స్, కాస్త రిలాక్స్గా ఉండడం, కొంచెం సాంత్వన చేకూర్చడం అన్నట్టు. కెన్ సోలేజ్ అంటే రెస్ట్ తీసుకుంటుంది. ఇన్ ద ఫ్యాక్ట్ దట్ despite a possibility of its growth target for the last fiscal being ఏమైంది? మిస్డ్. పోయిన సంవత్సరం వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది మిస్ అయింది మరి. సో ఇండియా రిమైన్స్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ. అవునా కదా? ఎస్, భారతదేశం అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ అవుద్ది కూడా, సాధ్యం అవుద్ది కూడా, నాట్ ఎ బిగ్ డీల్. సో ఈ విధంగా నేను దీన్ని ఫాస్ట్ పేస్లో చదివాను. డ్యూ టు టైం కన్సర్న్ I read it in the fast pace. మీరు ఏం చేయాలి ఇప్పుడు? Take the screenshot or you can pause the video and type the
subject verb agreement in the comment section, so that we can verify it. We can post the right subject verb agreement concept. సో ఈ విధంగా మీరు చేసుకుంటే మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్లో. క్వశ్చన్ ఎలానే ఇవ్వండి, యూ కెన్ డూ 100%. యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే గైస్, సో ఈ విధంగా వీ హ్యావ్ రెడ్ టుడే ఆల్ what is that vocabulary as well as editorial, both we have covered today. So hope you understand this is the way you have to do daily. All right, so thank you, have a good day.